ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఉలవచారు. ఉలవచారు చేసుకోవడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ అని చాలామంది చెయ్యరనమాట. కానీ నేను ఇప్పుడు ఈజీ వేలో చూపిస్తాను. నాకు కూడా ఇంతకుముందు ఉలవచారు అంటే చాలా పెద్ద ప్రాసెస్ అని చేసేదాన్ని కాదు. మొన్న మా చెల్లెల అత్తగారు అనమాట, వాళ్ళు చేస్తారంట, వాళ్ళు చెప్పారనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు, మన కట్టుచారు చేసుకున్నట్లుగానే చేసుకుంటే సేమ్ టేస్ట్ వస్తుంది. బయట ఇట్లా ఎక్కువసేపు ఉడకబెడతారు, ఎక్కువసేపు నానబెట్టి బాగా మసల పెడితేనే ఆ ఉలవచారు అనేది టేస్ట్ వస్తుంది అంటారు కదా. అట్లా కాకుండా సేమ్ టేస్ట్ వచ్చేటట్టు సింపుల్గా చేసుకోవచ్చని వాళ్ళు చెప్తే నేను చేసిన ఫస్ట్ టైం సూపర్ టేస్ట్ వచ్చిందని సెకండ్ టైం వీడియో తీస్తున్నాను అనమాట. సేమ్ మన కట్టు లాగానే అనమాట, కట్టుచారు లాగానే, కాకపోతే ఎక్కువసేపు నానబెట్టుకోకుండా ఉలవలు వాళ్ళైతే 1 గంట సేపు నానబెడతారంట. నేను మనకి టైం ఉంటే, మనకి ఇష్టం ఉంటే ఒక 3 నుంచి 4 గంటలు నానబెట్టుకోవచ్చు. తర్వాత ఇది చిక్కగా కావడానికి ఎట్లా చేసుకోవాలి మొత్తం ప్రాసెస్ అంతా కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఆ ఫుల్ వీడియో లింక్ అనేది ఇక్కడ నేను ఇప్పుడు మన ఛానల్ నేమ్ ఉంది కదా, దాని కింద ఆ లింక్ ఉంటుంది. మీరు అక్కడ క్లిక్ చేస్తే ఆ వీడియో ఫుల్ వీడియో వస్తుంది. ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి. ఏంటంటే ఈ ఉలవలు చాలా మంచిది హెల్త్కి. కిడ్నీ స్టోన్స్ పోతాయంట, ఇంకా వెయిట్ లాస్కి, డయాబెటీస్ వాళ్ళకి అందరికీ మంచిది అంటారు. ఇది ఇంగ్లీష్లో హార్స్ గ్రామ్ అంటారు, తెలుసు కదా. హార్స్ ఎంత యాక్టివ్గా ఎట్లా ఉరుకుతుంది, ఇంకా మనం ఇది తింటే మనం కూడా బాగా, అంటే ఉరకడం అంటే బాగా యాక్టివ్గా ఉంటాం అన్నమాట. ఒకసారి మీరు కూడా ఈ ఉలవచారు ఇట్లా ట్రై చేసి చూడండి, ఎట్లా వస్తుందో, మీకు టేస్ట్ ఎట్లా అనిపించిందో చేసుకొని తిన్నాక నాకు కామెంట్ చేయండి. అయితే ఈ ఉలవచారు చేసుకున్నాక ఉలవలు ఉంటాయి కదా ఉడకబెట్టినవి, వాటిని మనం వేయించుకొని ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. చాలా మంచిది అట్లా ఉలవలు తింటే. అంటే కొంచెం సాల్ట్ వేసి అట్లా పిల్లలకు కూడా పెట్టేసినామంటే ఎయిర్ టైట్ కంటైనర్లో ఏదైనా బాక్స్లో వేసి పెట్టుకుంటే రోజు కొన్ని తినొచ్చు. ఒకసారి ఆ ఫుల్ వీడియో చూసి చేసేయండి.